యేసుక్రీస్తు ప్రభువారి సిద్ధాంతం మత కల్లోలాలు సృష్టించడం కాదు. యేసుక్రీస్తు ప్రభువారి సిద్ధాంతం గొడవలు పెట్టడం కాదు. యేసుక్రీస్తు ప్రభువారి సిద్ధాంతం కొట్లాటలు పెట్టడం కాదు. యేసుక్రీస్తు ప్రభువారి సిద్ధాంతంలో ద్వేషం లేదు, అసూయ లేదు, కలహం లేదు, కపటం లేదు. ఆయన ప్రేమమూర్తి, ప్రేమస్థాపకుడు, ప్రేమజ్యోతి, లోకానికి వెలుగు పంచినవాడు, లోకాన్ని వెలిగించినవాడు, తన ప్రాణాన్ని ధారపోసి త్యాగం యొక్క పరాకాష్ఠను ప్రపంచానికి చూపించినవాడు, ప్రేమ యొక్క పరాకాష్ఠను ప్రపంచానికి చూపించాడు. ఆయన జీవిత కాలంలో ఎప్పుడూ ఎవరిని ఎక్కడ ద్వేషించినట్టుగా చరిత్రలో ఎక్కడా వ్రాయబడలేదు, జరగలేదు కూడా. ఆయన ఎవరిని చంపలేదు. ఫస్ట్ పాయింట్, యేసు ప్రభు ఎప్పుడూ ఎవరిని చంపలేదు. అంటే ఒక హత్య చేసే స్వభావం, ఒక మనిషిని బాధ పెట్టే స్వభావం, ఒక మనిషిని చంపే స్వభావం, ఒక మనిషిని నశింపజేసే స్వభావం ఆయనలో లేదు. చివరికి దుర్మార్గుల్ని కూడా చంపలేదు, దేవునికి అప్పగించాడు. దుర్మార్గుల్ని కూడా చంపలేదు. బాగా గమనించండి, మనం చంపినా చంపకపోయినా చావు అనేది కామన్గా మనిషి జీవితంలో వస్తుందా రాదా? చంపినా చంపకపోయినా ఏదో ఒక రోజు మనం చనిపోతాం, అవునా కదా? అవునా? మరణము అందరికీ వచ్చును. సో యేసు ప్రభు వారు దేవుని తీర్పుకు వదిలేశారు తప్ప ఎవరిని చంపలేదు, చంపమని కోరలేదు, ఎవరిని హత్య గావించలేదు, అలాగని ఎవరిని బాధించలేదు, ఎవరిని హింసించలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. పైపెచ్చు ఆయనే ఇబ్బంది పడ్డారు, ఆయనే హింసింపబడ్డారు, ఆయనే చంపబడ్డారు, ఆయనే మృత్యుంజయుడే మూడవ దినాన్ని తిరిగి లేచి సమాజానికి సువార్త సందేశాన్ని ప్రకటించారు, ప్రేమను గురించి ప్రకటించారు. ఆయన ప్రేమమూర్తిగా ప్రేమను ప్రకటించారు, ప్రేమను వెదజల్లేలా చేశారు, వ్యాపించేలా చేశారు. అందుకే ఆయన ప్రేమ సందేశం నేటికి ప్రపంచమంతా వినిపిస్తూనే ఉంది. ఏదో మూల, ఏదో ఒక పక్కన ఆయనను గూర్చినటువంటి ప్రేమ సందేశం వినబడుతూనే ఉంటుంది, కనబడుతూనే ఉంటుంది. అది యేసు ప్రభు అంటే.